ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక వాక్యం మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకో 10 ఆజ్ఞల గురించి చెప్పాలి అనే ఒక ప్రేరేపణ కలిగి చెప్తున్నాను అనమాట. ఈ 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి చెప్పి రాయించారనమాట. ఈ 10 ఆజ్ఞలు ఎక్కడ ఉంటుంది అంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు ఉంటుంది. అలాగే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 6 నుంచి 21 వాక్యాల్లో ఉంటుందన్నమాట. ఈ 10 ఆజ్ఞల గురించినటువంటి వివరణ అంటే 10 ఆజ్ఞలు దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడనమాట. మానవాళికి అంటే మనిషి అనే ప్రతి ఒక్కరికి ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మనిషి 10 ఆజ్ఞలను పాటించినట్లయితే ప్రపంచంలో ఒక్క క్రైమ్ కూడా జరగదు. నిజంగా అండి. అవునా, అంత గొప్ప ఆజ్ఞలు ఏంటున్నాయి బైబిల్లో అని మీరు ఒకవేళ అనుకుంటే, బైబిల్ తెలియని వాళ్ళు ఒకవేళ అనుకుంటే, ఈ 10 ఆజ్ఞల గురించి ఒకసారి చెప్తాను, వినండి. మొదటి ఆజ్ఞ ఏంటి అంటే ఇతర దేవతలు నీకు ఉండకూడదు అని, అంటే నీవు నాకు తప్ప ఇంకెవరిని కూడా ఆరాధించకూడదు. ఈ యొక్క ఆజ్ఞ చాలామందికి అంటే బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, నన్ను తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించకూడదు అని అంటారేంటి మీ దేవుడు అని. ఇందులో తప్పేముంది? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఒక వివాహమైన స్త్రీకి తన భర్త వచ్చి, నీకు నేను తప్ప వేరొక పర్సన్ భర్తగా ఉండకూడదు అన్నాడు అనుకోండి, అది తప్పు అవుతుందా? అవ్వదు కదా. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకుంది అతను కాబట్టి అతను మాత్రమే భర్తగా ఉండాలని ఏ భర్త అయినా ఆశపడతాడు కదా. అట్లాగే ఒక తండ్రి వచ్చి, నీవు నన్ను తప్ప వేరే ఇంకే పర్సన్ని కూడా నాన్న అని పిలవకూడదు, నేనే నీకు నాన్నను కాబట్టి నన్నే నాన్న అని పిలవాలి అంటే ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదు కదా. ఎందుకంటే ఆయనే నాన్న, అతని ద్వారానే ఆ బిడ్డ పుట్టాడు కాబట్టి నేనే నీకు నాన్న, నువ్వు నన్ను మాత్రం నాన్న అని పిలవాలి అనడంలో అది స్వార్థం కాదు. ఎందుకంటే ఆయన మాత్రమే అతని జననానికి కారణం కాబట్టి. సో అట్లాగే మనిషిని సృష్టించిన దేవుడు, నేను మాత్రమే నీ సృష్టికర్తని, నన్ను మాత్రమే నువ్వు ఆరాధించాలి అనడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి అంటే విగ్రహారాధన చేయకూడదు. అంటే ఎలాంటి ఆకారంలో కూడా విగ్రహాన్ని చేసుకొని దాన్ని ఆరాధించకూడదు అని, అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే దేవుణ్ణి అనుకుందాం, నేను సృష్టిస్తే ఎవరినో ఒక బొమ్మను చేసుకొని దాన్ని ఆరాధిస్తాను అంటే అది ఎంతవరకు? అంటే నాకు కోపం వస్తుంది కదా. నేను నిర్మించాను, ఒకవేళ ఫర్ సపోజ్ మీకు అర్థం కావడానికి, నేను ఈ మొబైల్ని నేనే కనిపెట్టాను అనుకుందాం. దీన్ని నేను కనిపెట్టాను ఎలాగా, ఈ యొక్క కంపెనీలో, పోకో అనేటువంటి కంపెనీలో ఈ యొక్క మోడల్ని నేనే క్రియేట్ చేశాను. మొత్తం సాఫ్ట్వేర్ అంతా నేనే క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఈ మొబైల్ని వేరే ఎవరో వచ్చి నేను క్రియేట్ చేశానంటే నాకు కోపం వస్తుంది కదా. వస్తుందా రాదా? అదేంటి, నేను క్రియేట్ చేసిన మొబైల్ని వేరెవరో వచ్చి నేను ఇన్వెంట్ చేశాను, నేను క్రియేట్ చేశానంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? అంతే కదా. సో అలానే దేవుడు క్రియేట్ చేసినటువంటి మనుషులు వేరే ఇంకేదో ఒక బొమ్మని తయారు చేసుకొని తనే నా దేవుడు అని ఆరాధిస్తే దేవుడు కూడా ఒప్పుకోడు. మనం ఎట్లా అయితే మనం క్రియేట్ చేసిన దాన్ని వేరొకరు క్రియేట్ చేశారంటే ఒప్పుకుంటామా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డిష్ వండాను, కానీ నేను వండానని చెప్పేసి వేరే ఇంకెవరైనా చెప్తే నేను ఒప్పుకుంటాను. అదేంటి, నేను వండిన వంటని అంత కష్టపడి నేను ప్రిపేర్ చేసిన దాన్ని వేరెవరో వండారంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? సో ఒక వంటకానికే, ఒక చిన్న మొబైల్కే మనకంత కోపం వస్తే ఈ సమస్త సృష్టిని అలాగే మనిషిని తయారు చేసిన దేవునికి తను కాకుండా వేరొక్కరిని దేవుడిగా అనుకుంటే దేవునికి కూడా అలానే అనిపిస్తుంది. అందులో ఎటువంటి తప్పు లేదు. అది అలాగే రెండవ ఆజ్ఞ, అది విగ్రహారాధన చేయకూడదు అనేది. మూడవ ఆజ్ఞ, దేవుని నామంను వృధాగా పలకకూడదు. అవును, దేవుని యొక్క నామాన్ని వృధాగా పలకకూడదు, ఇది ఆజ్ఞ. ఎందుకంటే
కొంతమంది చాలామంది చాలామంది మనకి ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, పాస్టర్స్ని, ఆరాధించే వాళ్ళని, వాళ్ళందరినీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళు ఆరాధించే క్రమము మనకే కాదు అన్ని జనులకు కూడా అది కొంచెం నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. అంటే దేవుని నామాన్ని ఎంత వ్యర్థంగా ఉపయోగిస్తున్నారంటే చాలా చూస్తూ ఉంటున్నాం కదా సోషల్ మీడియాలో. దేవుని నామంలో స్వస్థపడినగాక అంటే ప్రతిదీ కూడా స్వస్థపడినట్లుగా కొంతమంది అట్లా ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధమైన దేవుని నామాన్ని వ్యర్థముగా ఉపయోగించే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అన్నమాట, దేవుని నామాన్ని వ్యర్థముగా వాడకూడదు అని. దేవుని నామాన్ని ఎప్పుడు వ్యర్థంగా వాడకూడదు. ఇది 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ ఏంటి అంటే విశ్రాంతి దినమును ఆచరించాలి పరిశుద్ధంగా, పవిత్రంగా. అవును, 6 రోజులు క్రియేట్ చేసిన దేవుడు 7వ రోజుని విశ్రాంతి దినముగా క్రియేట్ చేశాడనమాట. ఈ విశ్రాంతి దినము దేవుని యొక్క దినము, అంటే ఆదివారము సండే హాలిడే అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ నుంచే వచ్చింది. ఎందుకంటే 6 రోజులు దేవుడు సమస్త సృష్టిని సృజించిన దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడంట. సో ఆ యొక్క రోజుని విశ్రాంతి దినముగా దేవుడు ఆచరించాలి ప్రతి ఒక్కరిని అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ యొక్క దినము అంటే ఈ 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయగానే 7వ దినము నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అలాగే నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడిని ఆరాధించుటకు ఆ యొక్క 7వ దినం అనమాట. అంటే ఆదివారము ఖచ్చితంగా దేవుని మందిరంకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. వేరొక పనులేవి కూడా ఎక్కువ పెట్టుకోకుండా దేవుణ్ణి ఆరాధించుటకు ఆ యొక్క పవిత్రమైన ఆ రోజుని మనము ఆరాధించుటకే ఉపయోగించాలన్నమాట. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది 5వ ఆజ్ఞను గురించి చెప్తున్నాను. పరిశుద్ధముగా విశ్రాంతి దినం ఆచరించాలి అనేది 4వ ఆజ్ఞ. అయితే 5వ ఆజ్ఞ ఏంటి అంటే తల్లిదండ్రులను గౌరవించాలి. నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానించాలి, అలాగే నీ యొక్క తల్లిని తండ్రిని గౌరవించాలి అనేది 5వ ఆజ్ఞ అనమాట. దేవుడు ఎంత మంచివాడో చూడండి. మనల్ని సృష్టించిన అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని ఎప్పటికీ కూడా మనము గౌరవించాలి, వారిని సన్మానించాలి అనేది ఒక ఆజ్ఞగా పెట్టాడు. ఇప్పుడు చాలామంది చూసారా, లోకంలో ఎలా ఉన్నారు, తల్లిని తండ్రిని విడనాడే వ్యక్తులుగా ఉన్నారు, విడనాడుతున్నారు చాలామంది. తన సొంత తల్లిని రోడ్డు మీద వదిలేసేటువంటి దుస్థితిలో ఉన్నామండి. ఎంతో కష్టపడి జన్మనిచ్చినటువంటి తల్లిని విడనాడే వాళ్ళుగా కూడా ఉన్నారు. సో అందుకని ఇలాంటి కఠిన హృదయులుగా ఉంటారని దేవుడు ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని దేవుడు ఆజ్ఞగా పెట్టాడు. ఇదొక 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ హత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. అంటే ఒక ప్రాణాన్ని ఎప్పుడు కూడా నీకు తీసేటువంటి రైట్ లేదు. మనం చూస్తున్నట్లంటే ఎన్ని క్రైమ్స్ చూస్తున్నామండి. తల్లిదండ్రుల్ని తన బిడ్డలు చంపడం, అన్నదమ్ములను చంపుకోవడం, అనవసరంగా అసలు ఏ పాపము తెలియని వాళ్ళని, చిన్నపిల్లల్ని చంపడం, వాళ్ళని అత్యాచారం చేసి అన్యాయంగా చంపేయడం, భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, ఇవే కదా ఎక్కువ మనం వింటున్నటువంటి క్రైమ్స్. దానికి పెద్ద పెద్ద రీజన్స్ కూడా ఉండవు, కానీ ఒక మనిషి యొక్క ప్రాణాన్ని ఈజీగా ఇంకొక మనిషి తీసేస్తున్నారు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి రోజులు. సో ఈ యొక్క ఆజ్ఞని పాటిస్తే అసలు క్రైమ్ జరుగుతుందా? ఈ యొక్క ఆజ్ఞని పాటిస్తే అసలు హత్యలు జరుగుతాయా? ఈ యొక్క 6వ ఆజ్ఞ గనక పాటిస్తే గోల్ చేయకమ్మా. ఈ యొక్క 6వ ఆజ్ఞ కనుక పాటిస్తే ఎక్కడైనా క్రైమ్ జరుగుతుందండి? జరగదు కదా. సో అలాగే 7వ ఆజ్ఞ ఏంటి అంటే వ్యభిచారము చేయకూడదు. అంటే ఏంటి? నీ భర్తని కాకుండా, నీ భార్యని కాకుండా వేరే ఎవరిని కూడా నువ్వు ఎలాంటి ఉద్దేశంతోనూ చూడకూడదు. కనీసం చూడకూడదని బైబిల్ చెప్తుంది. కనీసం మనసులో కూడా అట్లా తలంచకూడదు. మనసులో తలించినా కానీ అది వ్యభిచారంతోనే సమానమని బైబిల్ చెప్తుందనమాట. ఇది పాటిస్తే క్రైమ్ జరుగుతుందా? జరగదు కదా.
అలాగే 8వ ఆజ్ఞ ఏంటి అంటే దొంగతనము చేయకూడదు. దొంగతనము, ఇంకొకరి వస్తువుని మనం దొంగిలించడం అనేది చేయకూడదు అనేది 8వ ఆజ్ఞ. 9వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధముగా ఎలాంటి సాక్ష్యము పలకకూడదు అనేది మా బాబు. సో 8వ ఆజ్ఞ ఏంటి అంటే అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని. చాలామంది చూస్తున్నాం కదా, కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. జరగనిది జరిగినట్టు సాక్ష్యం చెప్తూ ఉంటారు కదండి. ఇది కూడా ఒక రకమైన క్రైమే కదా. దేవుడు ఈ యొక్క ఆజ్ఞ కూడా ఇచ్చాడు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, అబద్ధం ఆడకూడదు అని. 10వ ఆజ్ఞ ఏంటి అంటే నీ పొరుగువానిది దేనినైనా కూడా ఆశింపకూడదు. అది ఎవరినైనా కూడా, అంటే ఏదైనా వస్తువు కానీ, నీ పొరుగువాని భార్యను కానీ, నీ పొరుగువాని యొక్క కనీసం నీ పొరుగువాని యొక్క సేవకుని కూడా ఆశింపకూడదంట. చూసారా? అంటే ఇతరులది ఏది కూడా ఆశించకూడదు, ఎలాంటి అసూయ కానీ లోభం కూడా కలిగి ఉండకూడదు అనేది 10వ ఆజ్ఞ అన్నమాట. ఈ యొక్క 10 ఆజ్ఞలను పాటిస్తే ఎక్కడైనా ఏ క్రైమ్ అయినా జరుగుతుందా? దేవుడు ఇచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలను పాటిస్తే ఎక్కడ కూడా ఎలాంటి క్రైమ్ జరగదనమాట. సో ఎందుకో ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి చెప్పాలని అనిపించింది, ప్రేరేపించింది. సో అందుకని 10 ఆజ్ఞల గురించి చెప్పడం జరిగింది. ఇగ్నోర్ మై హెయిర్ అండ్ ఇగ్నోర్ మై నాయిస్ ఇన్ దిస్ వీడియో. దేవుని వాక్యం చదవడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్లీజ్ ఆ యొక్క వాక్యాన్ని మాత్రమే చూడమని కోరుచున్నాను. మీకు ఏదైనా తెలియని విషయం, నాకు తెలియని విషయం ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి, కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈ యొక్క చిన్న వాక్యము, ఈ యొక్క చిన్న వాక్య అధ్యయనం వల్ల దేవుడు మనతో మాట్లాడినందుకు దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.